హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది అని అంటే ఫంక్షన్కి ఆబ్వియస్లీ మనం ఒక కాస్ట్లీ శారీ కానీ ఒక కాస్ట్లీ డ్రెస్ కానీ మనం ఏ డిజైన్ చేసుకోవడమో లేకపోతే అరేంజ్ చేసుకోవడం లాంటివన్నీ చేస్తుంటాం. బట్ ఫంక్షన్కి ముందు ఫంక్షన్కి తర్వాత వేసుకోవడానికి ఏదైనా ఒక కంఫర్టబుల్ డ్రెస్సెస్ లాంటివే వెతుక్కుంటాం. ఎందుకంటే మనం హడావిడిలో ఉంటాము, ఇంట్లో అన్ని అరేంజ్ చేయడాలు, గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం, అన్ని అటు ఇటు తిరగడాలు, పని ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో ఆ టైంలో ఆబ్వియస్లీ డ్రెస్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి. సో అట్లా ఉండాలి అని అంటే అప్పుడు ఆ టైంలో పార్టీ వేర్ డ్రెస్లు వేసుకొని మనం పని చేయలేము కదా. సో కంఫర్టబుల్ డ్రెస్సెస్ అలానే మరీ రోజు వేసుకునే ఎవ్రీడే డ్రెస్సెస్ లాగా ఉన్నా అంత బాగుండదు. ఇంకా కొంతమంది చుట్టాలు ఉంటారు కాబట్టి కొంచెం మంచిగా కనిపించేలాగా, అంటే నాట్ లైక్ ఎవ్రీడే డైలీ వేర్ కామన్ డ్రెస్ లాగా కాకుండా అండ్ నాట్ వెరీ పార్టీ వేర్ లాగా కాకుండా ఒక మధ్యలో ఒక రేంజ్ ఉంటుంది చూడండి, మధ్య టైప్ ఆఫ్ డ్రెస్సెస్. ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఇవాళ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను చూపించబోయే డ్రెస్సెస్ అన్ని కూడా ఆ కోవకు చెందినవి అనమాట. ఎస్పెషల్లీ బడ్జెట్ లో అన్ని కూడా 700 కన్నా తక్కువే. 699 ఇస్ ద ప్రైస్ అనమాట. మొత్తం నేను 5 డ్రెస్సెస్ చూపిస్తాను. 5 డ్రెస్సెస్ కూడా 699 రూపీస్వే. 699 అండ్ అంతకన్నా తక్కువే. కాస్ట్లీయెస్ట్ డ్రెస్ 699. బట్ డ్రెస్సెస్ చూసి మాత్రం మీరు ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి, నాట్ లైక్ ఎవ్రీడే అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి డీసెంట్ డ్రెస్తో స్టార్ట్ చేద్దామండి. ఈ కలర్ ఎలా చెప్పాలి, యాక్చువల్లీ కాఫీ కలర్ అని మెన్షన్ చేశారు మనకి అమెజాన్ సైట్లో. బట్ ఇది కాఫీ కలర్ కాదు, కొంచెం కాఫీ కలర్లో కొంచెం టీ పొడి వేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చిందన్నమాట. అంటే కొంచెం ఆరెంజ్ షేడ్ మిక్స్ అయినట్టుగా వచ్చిందనమాట. ఇలాగా కలర్ కనిపిస్తుంది కదా మీకు. ఇది క్లాత్ ఎలా అంటే మనకి ఇలాగా పట్టు టైప్ ఎలా షైనీగా ఉంటుంది చూడండి, ఒకలాంటి పట్టు సిల్క్ మెటీరియల్ అలా వచ్చింది. దానిపైన రెగ్యులర్ యోక్ మోడల్ మాత్రమే వర్క్ అలా కాకుండా ఇలా స్ట్రెయిట్ లైన్ గా వర్క్ ఇచ్చారు. మధ్యలో అంతా పొడవుగా పైనుంచి కింది వరకు ఇలాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి అటు ఇటు ప్లెయిన్ గా ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్స్ కూడా ఇది 3/4 హ్యాండ్స్ వస్తుంది. దీనికి కూడా అలాగే థ్రెడ్ వర్క్ వచ్చి చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి హ్యాండ్స్ కి. సో ఇది క్లాత్ ఎలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. పల్చగా ఉన్నా అంత సీత్రూగా ఏం లేదు. మనకి పట్టు క్లాత్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, పట్టు ఇన్ ద సెన్స్ ఇట్లా సిల్క్ క్లాత్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా ఉందన్నమాట. లైట్ షైనీగా చాలా లైట్ వెయిట్ ఉంది. హ్యాపీగా వేసుకొని ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ ఇది కొంచెం షైనీగా ఉండడం వల్ల నేను చెప్పాను కదండి, ఫంక్షన్ ముందు ఫంక్షన్ తర్వాత అలా కూడా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎవ్రీడే ఆఫీసులకి కాలేజీలకి వేసుకోవాలన్నా వేసుకోవచ్చులేండి. సో అలా అనిపించింది అన్నమాట ఈ డ్రెస్ చూడగానే. సో ఇంట్లో ఇంకా చుట్టాలు ఉన్నారు అని అనుకున్నా ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మరీ ఎవ్రీడే యూసేజ్ డ్రెస్ లాగా కూడా అనిపించదు, బికాస్ ఆఫ్ ద షైన్ అలా ఉందన్నమాట ఇది. దీనికి సేమ్ అదే క్లాత్ తో ప్యాంట్ ఇచ్చారు, ఇలాగా ప్లెయిన్ ప్యాంట్. మొత్తం ఇలా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది, ప్లెయిన్ ప్యాంటే. దీనికి ఇంకా వర్క్ అలాంటివి ఏమీ లేవు. అండ్ దీని చున్నీ కూడా మనకి ఒక సాఫ్ట్ మెటీరియల్ తోటే ఇచ్చారండి. ఇదిగోండి, ఇది చున్నీ ఎలా అంటే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టుగా ప్రింట్ ఉంది అండ్ గోటాపతి బార్డర్ ఉంది. ఇది చూపిస్తా ఉండండి. ఇదిగోండి, చున్నీ అంతా కూడా ఇలా గోటాపతి బార్డర్ ఉంది. ఎందుకంటే మనకి ఇదంతా సిల్వర్ వర్క్ కాబట్టి దానికి ఈ సిల్వర్ గోటాపతియే ఇలా బార్డర్ లా ఇచ్చారు. అండ్ చున్నీ పైన అంతా ఇలా ప్రింట్ వచ్చిందన్నమాట, ఫ్లోరల్ ప్రింట్, అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ ఉన్నట్టుగా. సో డీసెంట్ కలర్, మరీ ఘాడీగా లేకుండా వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. సో మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సీ ద నెక్స్ట్ డ్రెస్ నౌ. ఈ డ్రెస్ అయితే దీని కలరే దీని అందం అని చెప్పొచ్చండి. సో బ్యూటిఫుల్ రెడ్ కలర్. అసలే నాకు రెడ్ కలర్ అంటే తెగ నచ్చేస్తూ ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే ఒక మంచి పార్టీ వేర్ టైప్ ఆఫ్ రెడ్ కలర్ అనమాట. ఈ కలర్ వల్లే ఇది పార్టీ వేర్ లుక్ వస్తుంది ఈ డ్రెస్కి. అండ్ ఈ క్లాత్ కూడా కొంచెం షైనీగానే ఉందన్నమాట. నార్మల్ రేయాన్ లాగా అలా కాకుండా ఒకలాంటి కొంచెం సిల్క్ మిక్స్ లాగా అలా ఉంది. సో క్లాత్ కూడా మంచిగా ఉందన్నమాట, పార్టీ వేర్ క్లాత్ లాగా. దీనిపైన వర్క్లు ప్రింట్లు ఏమి కాదు, జస్ట్ ఇలాగా ప్రింట్ వచ్చింది. గోల్డ్ కలర్ తో ఇలాగా ఫాయిల్ ప్రింట్ ఇచ్చారనమాట, ట్రయాంగిల్స్ లాగా అక్కడక్కడ. ట్రయాంగిల్ కాదు, అది ఆరో మార్క్ లాగా ఇచ్చారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చారు అదే ప్రింట్. దీనికి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ కి 3/4 హ్యాండ్సే వస్తున్నాయి కదండి. దీనికి రిస్ట్ వరకు ఇచ్చారనమాట. హ్యాండ్స్ ఇలా పొడుగ్గా వచ్చినాయి. సో లుక్ మనకి ఇక్కడ వరకు వస్తాయి అనమాట, హ్యాండ్స్ రిస్ట్ వరకు వస్తాయి. మామూలుగా అయితే 3/4 కదా, ఇక్కడ వరకే వస్తాయి.
ఇది కొంచెం హ్యాండ్స్ పొడిగిచ్చారు. సో ఈ కలర్ ఏంటంటే అందమైన కలర్ కాబట్టి ఎక్కువ కలర్ కనిపిస్తేనే ఇంకా అలా బాగుంటుంది. సో ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి మంచి పని చేశారు అనిపించింది. అండ్ దీనికి లైనింగ్ అది ఏమి రాదండి, అలాంటి మరీ సీత్రూగా కూడా లేదు. వెనక సైడ్ ఇలా బటన్ వస్తుంది అన్నమాట. వెనక కొంచెం హై నెక్ లాగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇలాగా మామూలు యూనెక్కే, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో ఇది డ్రెస్ నార్మల్ స్ట్రైట్ కుర్తా అనమాట. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ఇదే కలర్లో రెడ్ ప్యాంట్, సేమ్ క్లాత్ కూడా అదే బ్రైట్ రెడ్, ఎవ్రీథింగ్ సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ దీని చున్నీ వచ్చేసరికి దీనికి మనకి ఇలాగా చున్నీ మనకి గోల్డ్ ప్రింట్ తో, ఎలా అయితే టాప్ కి గోల్డ్ ప్రింట్ వచ్చిందో సేమ్ అలాగే చున్నీకి కూడా గోల్డ్ ప్రింట్ తోటి ఇచ్చారు. ఇలా బార్డర్ ఉన్నట్టుగా ఇచ్చి ఇలా అక్కడక్కడ ఇలా ఇదే ప్రింట్స్ తో ఇచ్చి టాజిల్స్ వచ్చినాయి లాస్ట్ కి. అండ్ ఇక్కడ కూడా మనకి బార్డర్ ఇచ్చినట్టుగా ఇలా లైన్స్ తో ప్రింట్ ఇచ్చారు. ఈ ఫుల్ లుక్ ఎలా ఉంది, వేసుకుంటే లుక్ ఎలా ఉంది అన్నది ప్రతి డ్రెస్ ది పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒక మంచి ఆరెంజ్ కలర్ డ్రెస్ అనమాట. అండ్ క్లాత్ కూడా ఇదేంటంటే మంచి రేయాన్ క్లాత్, సాఫ్ట్ గా వచ్చింది. అండ్ ఇది కూడా చూడండి రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా ఇక్కడ కరెక్ట్ గా యోక్ పార్ట్ లో మనకి ఇలా ఒక డైమండ్ షేప్ లో ఎంబ్రాయిడరీ ప్లస్ మిర్రర్స్ ఇలా ఇచ్చారు డ్రెస్ కి. అండ్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఇక్కడ ఒక 2 లైన్స్ లాగా ఇలాగా కలర్ఫుల్ థ్రెడ్ తోటి ఇలా ఇచ్చారన్నమాట. స్ట్రైట్ కుర్తీ ఇది, అంతే సింపుల్ స్ట్రైట్ కుర్తీ, ఓన్లీ ఇది ఒకటే హైలైట్. అండ్ వీనెక్ వచ్చిందా, ఇక్కడ కూడా థ్రెడ్ వచ్చింది కదా, సేమ్ అదే థ్రెడ్ తోటి మనకి హ్యాండ్స్ కి ఇచ్చారన్నమాట. ప్యాంట్ కూడా సేమ్ అంతే, సాఫ్ట్ రేయాన్ క్లాత్, సేమ్ ఆరెంజ్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు. దీంట్లో కొంచెం డిఫరెంట్ టచ్ ఏంటంటే ఈ యోక్ పార్ట్ తో పాటు దీనికి ఇచ్చిన చున్నీ కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఇచ్చారన్నమాట. ఇలాగా ఆరెంజ్ కలర్ కాబట్టి దానికి గ్రీన్ కలర్ చున్నీ ఇచ్చారు. ఆ చున్నీ పైన కూడా మనకి ఇలాగా ప్రింట్ వచ్చింది, మొత్తం ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇది అంటే మరీ ఇట్లా ఎత్తి కొడుతున్న ప్రింట్ లా కాకుండా ఇదిగోండి ఇలా దానిపైన బ్లాక్ ప్రింటింగ్ లాగా ఇచ్చారు. ఫ్రంట్ మొత్తం చున్నీ అంతా కూడా చుట్టూ ఇలా బార్డర్ లా ఉంది, సైడ్ ఎడ్జెస్ కూడా ఇలా బార్డర్ లాగా వచ్చినాయి అనమాట. మంచి అన్ని మోటివ్స్ అవి ఇవి అన్ని ఉన్నాయి దీనిపైన. సో ఆరెంజ్ కలర్ కి ఇది కూడా గ్రీన్ ఎలా అంటే ఒకలాంటి నాచు గ్రీన్ అంటాను చూడండి, ఆ కలర్ టైప్ లో వచ్చింది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఈ డ్రెస్ అందం. సో లేదు డైలీ ఆఫీసులకి వాటికి అయితే పర్ఫెక్ట్. అండ్ ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ కూడా, మంచి ఇట్లా జాడించి అట్లా ఆరేసేయచ్చు అనమాట. ఇదిగోండి ఇలా క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇది. సో ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఆల్రెడీ చూసే ఉంటారు, నేను కూడా చాలా సార్లు వేసుకున్నాను ఈ డ్రెస్. మంచి బ్లూ కలర్, అందమైన బ్లూ కలర్, దానిపైన సింపుల్ గా ఇలా గోల్డ్ ప్రింట్ వచ్చింది. ఈ డ్రెస్ కూడా అందం అంతా దీని కలర్ కాంబినేషన్ లోనే ఉంది. ఇది అందమైన బ్లూ కదండి, దానికి ఇలాగా మస్టర్డ్ ఎల్లో కలర్ ప్యాంట్ బాటమ్. ఇది కూడా క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా అందమైన కలర్ కాంబినేషన్ కదా. సేమ్ ఇదే మస్టర్డ్ ఎల్లో కలరే చున్నీ వస్తుంది, ఇలా టాజెస్ తోటి. చున్నీ కూడా సాఫ్ట్ చున్నీ. ఈ కలర్ కాంబినేషన్ వల్ల ఇది మంచి పార్టీ వేర్ డ్రెస్ లాగా అనిపించేస్తుంటది అన్నమాట. అదే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పార్టీ వేర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ లుక్ వైజ్ అయితే ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్తున్నానా అన్నట్టు అనిపిస్తుంటది అన్నమాట. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి, గుళ్ళకి, వాటికి కూడా వేసుకెళ్ళచ్చు. కొంచెం ట్రెడిషనల్ లుక్ లాగా అనిపిస్తుంది. ఇందులోనే గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది, సేమ్ ఎల్లో విత్ డార్క్ గ్రీన్ వస్తుంది అన్నమాట. సో ఇన్ కేస్ మీకు బ్లూస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు గ్రీన్ ట్రై చేయొచ్చు, లేదు గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే బ్లూ ట్రై చేయొచ్చు. సో ఇలా. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. నేను వేసుకున్న ఈ డ్రెస్ నాకు పచ్చగా నచ్చేసిందండి. అండ్ ఈ బాందిని స్టైల్ ఆఫ్ డ్రెస్ కూడా నేను ఈ మధ్యకాలంలో అయితే వేసుకోలేదు. అండ్ ఇది చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇప్పుడు చూపించినట్లు అన్నిటిలో కూడా ఇదే నాకు సాఫ్ట్ గా అనిపిస్తుంది అన్నమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఇందులో ఏంటంటే మొత్తం డ్రెస్ అంతా ఇలాగ బాందిని ప్రింట్ కాకుండా ఓన్లీ యోక్ పార్ట్ వరకే ప్రింట్ ఇచ్చారు. దీని ఫుల్ లుక్ ఎలా ఉందన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. మిగతాదంతా ప్లెయిన్ టాపే ఉందన్నమాట. అండ్ ఈ కలర్ కూడా ఎలా అంటే ఒక మంచి నేవీ బ్లూ కలరే, బట్ అందులో కొంచెం గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా అనిపించింది. బట్ ఇట్ కమ్స్ అండర్ నేవీ బ్లూ కలర్ డ్రెస్. సో హ్యాండ్స్ కూడా ఇలా బాందని ప్రింట్ వచ్చింది అన్నమాట. అండ్ ఈ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ కాకుండా ఇలాగా రిస్ట్ వరకు ఇచ్చారు హ్యాండ్స్. సో ఇలా రిస్ట్ వరకు ఇవ్వడం వల్ల లుక్ ఎలా అంటే 3/4 హ్యాండ్స్ లుక్ ఇక్కడ ఉందనుకోండి, ఇలా రిస్ట్ వరకు ఉన్న హ్యాండ్స్ లుక్ ఇక్కడ వరకు వస్తామండి. అంటే ఇది వరకు చూడీ హ్యాండ్స్ అట్లాంటివి వేసుకుంటే అదొక డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది అనమాట. నాకు భలే నచ్చుతాయి చూడీ హ్యాండ్స్ డ్రెస్సెస్ అట్లాంటివి. ఇది చూడీ హ్యాండ్స్ కాదు, బట్ రిస్ట్ వరకు వచ్చింది అనమాట ఇలాగా.
క్లాత్ హ్యాండ్స్. సో నాకు అందుకని ఇది బాగా నచ్చింది. ఇంకొంచెం సైజ్ ఫిట్టింగ్ చేసుకోవాలి నేను. ఇది టాప్ కదా, సేమ్ ప్లేన్ ఇదే ప్యాంట్, ఇదే క్లాత్ తో మనకి ప్యాంట్ ఇచ్చారు, స్ట్రైట్ ప్యాంట్. అది కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ప్యాంట్ మెటీరియల్ కూడా. అండ్ చున్నీ కూడా మనకు మొత్తం ఇలాగా సాఫ్ట్ మెటీరియల్, మెత్తటి కాటన్ అనమాట ఇది. ఇట్లా మొత్తం బాందిని ప్రింటే, బార్డర్ లాగా కొంచెం ఎక్కువ ఇచ్చారు ఇటు ప్రింట్, మధ్యలో అన్ని చిన్న చిన్న బాందిని డాట్స్, అండ్ ఎడ్జెస్ కూడా ఇలాగా బార్డర్ లాగా సేమ్ ఇంతే, మొత్తం బాందిని ప్రింట్ తోటి వచ్చింది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ కూడా మోస్ట్లీ ఈ డ్రెస్ లో కంఫర్ట్ చాలా అనిపించింది, కలర్ బాగా నచ్చింది, అఫ్ కోర్స్ ప్రైస్ కూడా బాగా నచ్చింది. అన్ని 699 కన్నా తక్కువే కాబట్టి, అదే 700 కన్నా తక్కువే ఇవాళ వీడియోలో చూపించి నేను పర్చేస్ చేసినప్పుడు. సో ఇవన్నీ కూడా నాకు బడ్జెట్ లో, యాజ్ ఐ టోల్డ్ యూ, నాట్ లైక్ మరీ ఎవ్రీడే డ్రెస్ లాగా అనిపించలేదు, అలానే మరీ పార్టీ వేర్ డ్రెస్ లాగా అనిపించలేదు. ఆ ప్రైస్ కి అవి వర్త్ అని అనిపించినాయి అనమాట ఈ డ్రెస్సెస్ అన్ని కూడా. సో వీటిలో మీకు ఏదైనా నచ్చి, మీకు అవసరం ఉంది, మీరు ఎఫోర్డబులే మీకు అని అనుకుంటే, ఇవన్నీ అమెజాన్ లోనే ఆర్డర్ చేసినాయి కాబట్టి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేదు అని అంటే మీకు రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ కూడా ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా 3 పీస్ చుడిదార్ సెట్సేనండి. సో మీరు డైలీ వేర్ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి, కాలేజ్కి వేసుకెళ్ళడానికి, ఎవరైనా ఇంటికి వేసుకెళ్ళడానికి, గుళ్ళకి వేసుకెళ్ళడానికి, లేకపోతే ఇలా ఫంక్షన్కి ముందు తర్వాత వేసుకోవడానికి, దేనికైనా సరే పర్ఫెక్ట్ అనమాట. సో మీకు ఏదైనా నచ్చితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇవాళ కలెక్షన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.